హాయ్ ఫ్రెండ్స్, ముందుగా దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కేజీ చికెన్ తీసుకున్నాను. నేను బాగా వాష్ చేసుకున్న 2 సార్లు కడిగేసి పక్కన పెట్టుకుని దాంట్లో 2 స్పూన్లు సాల్ట్, ఫుడ్ కలరు, బిర్యానీ సామాలు, పసుపు 1 స్పూను, 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల కారం వేసుకొని 4 స్పూన్ల మసాలా, అల్లం వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, గసగసాలు, లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క వేసి మసాలా ముద్ద నూరుకున్నది 4 స్పూన్లు వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి 2 స్పూన్లు, 1 కప్పు పెరుగు, 1 నిమ్మకాయ చెక్క కావాలంటే వేసుకోవచ్చు, లేదు మీరు టేస్ట్ ఒక 10 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయ ముక్కలు పెద్దవి కోసుకొని 1 నిమ్మకాయ చెక్క రసం పిండుకొని ఇవన్నీ మిక్స్ చేసుకుని మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుని ఇవన్నీ కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. నేనైతే అరగంట సేపు టైం లేక నానబెట్టాను. మినిమం 2 గంటలు నానితే చాలా బాగుంటుంది దమ్ బిర్యానీ. కలిపేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుని కేజీ చికెన్ తీసుకున్నాను. నేను కేజీన్నర బియ్యానికి మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పెట్టేసుకుని అప్పుడు మనం బిర్యానీకి రెడీ చేసుకుని మామూలుగా అయితే గిన్నెలో చేస్తాను. టైం తక్కువగా ఉండడంతో కుక్కర్లో చేస్తున్నాను, త్వరగా అయిపోతుందని. ఒక 4 స్పూన్ల ఆయిల్, 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఫస్ట్ వేసుకున్నది మరిగిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని దాంట్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి, బాగా మగ్గేలాగా. అది బాగా మగ్గిన తర్వాత 1 గంట ముందుగా రైస్ కడిగి పెట్టుకోవాలి. మనం ఫ్రై చేసుకుని దాంట్లో మళ్ళీ కొంచెం పుదీనా అది కూడా వేసుకోవాలి. బాగా మగ్గిన తర్వాత ఒక 20 నిమిషాల పాటు మగ్గనివ్వాలి దాన్ని. చికెన్ బాగా ఒక 20 నిమిషాలు మగ్గనిచ్చి నూనె బాగా పైకి తేలేటప్పుడు 2 స్పూన్లు మసాలా పొడి వేసుకోవాలి. అది నేను ఇంట్లో తయారు చేసుకున్న మసాలా పొడి. కావాలంటే మీరు ఎవరైనా కామెంట్ చేస్తే ఎలా చేయాలో చెప్తాను. ఏ కూరలో వేసుకున్నా సరే బాగుంటుంది మసాలా పొడి. బాగా మగ్గిపోయిన తర్వాత ఆయిల్ కొంచెం పైకి వచ్చేటప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని, గంట సేపు ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని దాంట్లో వేసుకుని ఒక 2 టైమ్స్ అటు ఇటు కలుపుకున్న తర్వాత 6 గ్లాసుల బియ్యానికి 6 గ్లాసుల బియ్యానికి మామూలుగా 12 గ్లాసులు వేయాలి. నేను 10 గ్లాసులే వేస్తున్నాను వాటర్, అంటే కొంచెం పలుగ్గా ఉంటే బాగుంటుంది కదని 10 గ్లాసులు నీళ్ళు పోసాను. వాటర్ వేసేసి తగిన సాల్ట్ వేసుకుని కలిపేసుకుని కుక్కర్ 2 విజిల్లు వచ్చాక ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి ఆఫ్ చేసేసుకోవడం. పైన కొత్తిమీర, పుదీనా కొంచెం వేసుకోవాలి, అంతే. మూత పెట్టేసుకుని ఒక 2 విజిల్లు వచ్చేదాకా ఉంచుకోవాలి. పాత రైస్ అయితే ఒక 3 విజిల్లు వచ్చేదాకా ఉంచుకోవాలి. మన ఇంట్లో తిని రైసే చేస్తున్నాను బిర్యానీ. ఒక వారం ఇంట్లో ఈ రైస్ చేస్తాను, ఒక వారం బిర్యానీ రైస్ చేస్తాను అన్నమాట. 2 విజిల్లు వచ్చిన తర్వాత 10 నిమిషాలు సిమ్లో పెట్టుకుని కట్టేసుకోవాలి. నిమిషాలు సిమ్లో పెట్టుకుని కట్టుకున్న తర్వాత పైకి తీసేసుకొని సర్వ్ చేసుకోండి. వేడి వేడి దమ్ బిర్యానీ రెడీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.